నాంపల్లి మెట్రో స్టేషన్ దిగేస్తే పక్కనే మీకు బాలాజీ సంతోష్ డాబా ఉంటుంది. సో ఇప్పుడు మీరైతే చూస్తున్నారో హోటల్ ఏషియన్ ఇన్ పథేమరి కేరళ రెస్టారెంట్. ఈ లోపలికి వెళ్దాం. ఈ తెలుగు వంటకాలు తిని కాస్త యూనిక్గా ట్రై చేద్దామని చెప్పి ఇట్లా కేరళ హోటల్ ఏషియన్ ఇన్ పథేమరి కేరళ రెస్టారెంట్. సో ఇక్కడికి వచ్చేసాను. మన ఫేమస్ ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ చేస్తూ ఉంటారు కదా తను, అండ్ మా హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేనేజర్. సో వచ్చాం సరదాగా. సో చూద్దాం లోపలికి వెళ్ళి కేరళ అథెంటిక్ కేరళ క్విజిన్ ఎంత బాగుందో. Finally, Pathemari restaurant lo unnam, and here I ordered Aila and one kili mean ane fish order chesam. Danto paatu Malabar chicken dum biryani order chesam. Expectations aithe very high and chustunnaru kada. Yeah, chala idiga wait chestunnanu. Kerala cuisine eppadi nuncho taste cheyali. South lo unnam, దట్ మన హైదరాబాద్లో కేరళ అథెంటిక్ ఫుడ్ దొరుకుతుంది. వన్ అండ్ ఓన్లీ రెస్టారెంట్. అండ్ ఇక్కడ మరి ముఖ్యంగా సీ ఫుడ్. ఐ లవ్ సీ ఫుడ్. సో లెట్ us హ్యావ్ ఎ లుక్. ఇక్కడ జస్ట్ డైనే కాదు, టేక్ అవే కూడా ఉంది. ఐల్ షో యూ పార్సల్స్ ఎలా ఉంటాయి అనేది. యా, సో పార్సల్స్ అన్నీ రెడీ అవుతున్నాయి. టేక్ అవే ఉంటుంది. సో ఒకవేళ టైం లేదు, జర్నీ ఉంది అనుకునేవాళ్ళు హ్యాపీగా టేక్ అవేలో పార్సల్స్ తీసుకెళ్ళిపోవచ్చు. ఎందుకంటే బికాస్ ఇట్ ఈస్ వెరీ నియర్లీ లొకేటెడ్ టు నాంపల్లి రైల్వే స్టేషన్ అనమాట. అది మ్యాటర్. హే, జస్ట్ నౌ దే సర్వ్ దిస్ మలబార్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ along with raita and some lemon pickle with papad too. So our friends, so these two guys, so now they will enjoy the food and meer choose to enjoy cheyandi. Have it, man. ఎస్, మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న ఫిష్ కూడా వచ్చేసింది. అండ్ దిస్ ఇస్ ఐలా, ఇంగ్లీష్లో మ్యాక్రల్ అని అంటారు, అండ్ తెలుగులో అయితే కానాగంతలు అని చెప్పి అంటారు. వెరీ న్యూట్రిషియస్ ఫుడ్. సింపుల్గా చెప్పాలి అంటే లైక్ ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఒక తక్కువ బడ్జెట్లో నిజంగా ఒక చక్కటి ప్రోటీన్ ఫుడ్ ఎంజాయ్ చేయాలి అంటే మాత్రం ఐలా, మ్యాక్రల్ అండ్ తెలుగులో కానాగంతలు చెప్పాను కదా, దిస్ విల్ బీ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకో ఫిష్ చెప్పాను కదా, అది కూడా వచ్చేసింది. And here is another fish. So this is called kili mean, అంటే పింక్ పర్చ్ అంటారు. తెలుగులో ఏమంటారో నాకు కరెక్ట్గా తెలియదు కానీ సీరియస్లీ పైన ఉన్న టెక్స్చర్ అదంతా కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ చుట్టూ కలర్ఫుల్గా ఆనియన్స్, కీరా అండ్ టమోటా, లెమన్ వీటితో గార్నిష్ చేశారు. వావ్, నోరు ఊరిపోతుంది నాకైతే మాత్రం. అండ్ నేను ఇక్కడ వీడియో తీసుకుంటూ ఉండేసరికి వాళ్ళు పాపం ఏం చేయాలి అని చెప్పి అలా డల్గా ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ముందు లాగించేద్దాం. ఎస్, అథెంటిక్ మలబార్ స్టైల్ డైన్ టు నైట్. సో మాల్ చేపను అయితే మస్తుగా ఎంజాయ్ చేస్తున్నారు. సో దట్ ఈస్ కిలి మీన్. ఆల్రెడీ కిల్ చేసిందే, బట్ మనోళ్ళు మరోసారి కిల్ చేస్తున్నారు. అండ్ పింక్ పర్చ్ అంటారు, చాలా బాగుంది. యా, అండ్ తినను అయితే మాత్రం ఫాలో అవ్వండి, యూట్యూబ్లో ఉంటాడు రవి తేజ డోలా అనే నేమ్ తోటి.
ఇఫ్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా నచ్చుతాయి వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తన ఛానల్కి అండ్ తన వీడియోస్ అన్నీ కూడా చూసి లైక్ చేయండి. అండ్ తిన గురించి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చాలా గ్రాండ్గా ఇస్తాను. ఓకే, అందులో చూద్దాం. అండ్ నౌ సో మై ఫ్రెండ్స్ దే బోత్ వర్ ఎంజాయింగ్ ద ఫుడ్. సో వాళ్ళు పాపం తినిద్దాం, చాలా మొహాట పడుతున్నాడు తినైతే మాత్రం. ఇలా ఇబ్బంది పెట్టడం ఏమాత్రం భావ్యం కాదు, పాపం తగిలిద్ది కదా. ఇంత చక్కటి ఫుడ్ ముందు పెట్టిన తర్వాత తినకుండా ఇలా వీడియో తీయడం. ఎస్, పాపం తినిద్దాం. ఎలా ఉంది బిర్యానీ? ఎలా ఉంది? సో మా వాళ్ళు అక్కడ బిర్యానీ గుమ్మేశారు, నేను వాళ్ళతో పాటు చేపని ఖతం చేసాను అనమాట. So finally finished our dinner, enjoyed well, and yeah, authentic Kerala style, Malabar style biryani కానీ లేకపోతే ఫిష్ ఇవి ఎంజాయ్ చేయాలంటే మాత్రం తప్పకుండా పతేమరి కేరళ రెస్టారెంట్ నాంపల్లి మెట్రో స్టేషన్కి దగ్గరలోనే ఉంటుంది. అండ్ డోంట్ మిస్ దిస్ టేస్టీ క్విజిన్ అని అయితే చెప్పగలను ఫైనల్గా. అండ్ రేటింగ్ వైజ్ 4 out of 5 అయితే ఇచ్చేస్తాను.